హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ కేవైసీ ఫామ్తో పాటు మనము ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది అండ్ 1 ఫోటో కూడా కావాలి. సో ఇప్పుడైతే మనము ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ చూడండి, కేవైసీ ఫామ్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాటా అప్డేషన్ ఫామ్ అండర్ కేవైసీ కంప్లైంట్స్ ఉంది కదా, దాని కిందన చూడండి నేమ్ దగ్గర మనం పాస్బుక్లో లేదంటే అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ రాసేసుకోవాలి. అడ్రస్ దగ్గర అడ్రస్ రాసేసుకోవాలి. కస్టమర్ ఐడి అంటే పాస్బుక్లో సిఫ్ ఐడి అని ఉంటుందండి. సో ఆ సిఫ్ ఐడి రాసేసుకోవాలి. అకౌంట్ నెంబర్ 15 డిజిట్స్ అకౌంట్ నెంబర్ రాసుకోవాలి. కిందన చూడండి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మై కరెంట్ అడ్రస్. ఒకవేళ మీరు కరెంట్ అడ్రస్లో ఏం చేంజ్ లేకపోతే కనుక అక్కడ టిక్ చేసుకోవాలి. కిందన ఏం రాయనవసరం లేదు. ఒకవేళ మీరు అడ్రస్ ఇట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే మై మెయిలింగ్ అడ్రస్ దగ్గర టిక్ చేసేసుకొని అడ్రస్ రాసేసుకోవాలి. మొబైల్ నెంబర్ దగ్గర మీ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ రాసుకోవాలి. ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడి. ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే కంపల్సరీ అండి, కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్. ఒకవేళ పాన్ కనుక లేకపోతే కింద చూడండి, పాన్ నెంబర్ ఆర్ ఫామ్ 60 అని ఉంది కదా, ఫామ్ 60 దగ్గర టిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజీలో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది. సో మ్యాక్సిమం అందరూ ఇండియానే కాబట్టి ఇండియా, లేదా అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ. ఆక్యుపేషన్ ఆఫ్ ఇండివిజువల్ అంటే మీరు ఏం చేస్తారు, ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అగ్రికల్చరా. సో అది రాసేసుకొని యాన్యువల్ ఇన్కమ్ రాసేసుకోండి. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఉంది కదా, అగ్రికల్చర్ అయితే ఫ్రమ్ అగ్రికల్చర్, లేదంటే శాలరీ అయితే శాలరీ. ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ అని ఉంది కదా, ఒకవేళ మీకు ఫారెన్ నుంచి ఏమన్నా అమౌంట్ వచ్చేసి అయితే వేసి పెట్టుకోండి. అది ఏ కంట్రీ నుంచి వస్తుందంటే కింద కంట్రీ నేమ్ రాసుకోండి. ఇక్కడైతే నేనైతే అన్ని నో పెట్టేశాను. సో మీరైతే మ్యాక్సిమం ఎవరికంటే ఎన్ఆర్ఈ హోల్డర్కు ఎక్కువ వస్తుంది, చాలామందికి తక్కువ కదా. సో నేనైతే నేవ్ పెట్టాను. మామూలుగా మీకు వచ్చేది ఉంటే మాత్రం పెట్టేసుకోండి. ఇక్కడ సపరేట్ ఫామ్స్ అయితే అవసరం ఉంటాయండి. జాయింట్ అకౌంట్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, ట్రస్టీ అకౌంట్ హోల్డర్కి అయితే సపరేట్గా ఉంటుంది. ఇండివిజువల్ అకౌంట్ అనుకోండి, అంటే ఒకరి పేరుతోనే మన పేరుతోనే ఉందనుకోండి, అప్పుడు ఈ ఫామ్ ఒకటి సరిపోతుంది. దీనికి ఆధార్ కార్డు, పాన్ కార్డు అటాచ్ చేసేసి అక్కడ ఫోటో పెట్టేసి కిందన సిగ్నేచర్ పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనము కేవైసీ ఫామ్ను చాలా ఈజీగా అయితే ఫిల్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, అకౌంట్ నెంబర్ ఉంది కిందన, అకౌంట్ నెంబర్ రాసేసుకొని డేట్ వేసేసుకొని ఇక్కడ బాక్స్లో ఫోటో ప్లేస్లో ఫోటో అంటించుకోవాలి. తర్వాత మనము ప్రీవియస్గా సిగ్నేచర్ ఎలా చేసామో అలా చేసేసుకుంటే సరిపోతుంది. ఫామ్తో పాటు కంపల్సరీ ఆధార్, పాన్ అయితే అటాచ్ చేసుకోవాలండి.